హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ ఎలా ఈజీగా నేర్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రూల్స్ మీకు చెప్పడానికి నేనే నా సొంతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. మీలో ఎవరికన్నా ఈ 8 రూల్స్ పీడిఎఫ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ నుంచి నాకు చిన్న సపోర్ట్ కావాలి గాయస్. అదేదో కాదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మరిన్ని వీడియోస్ చేయడం కోసం ఆ చిన్న సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ లో ఫస్ట్ రూల్ చూద్దాం. ఫస్ట్ రూల్ ఏమంటున్నాడంటే వెన్ బ్లాక్స్ ఆర్ ఇన్ సిరీస్, ఎప్పుడైనా సరే మల్టిపుల్ బ్లాక్స్ వచ్చి సిరీస్ గా ఉంటే మనం ఈ మెథడ్ అప్లై చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే G1 అండ్ G2 బ్లాక్స్ వచ్చి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా బ్లాక్ సిరీస్ లో ఉంటే మనం జస్ట్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసి సింగిల్ బ్లాక్ లో రాసుకుంటాం. ఇక్కడ G1 డాట్ G2 ఏం చేసాం, మల్టిప్లై చేసి సింగిల్ బ్లాక్ లో రాసుకున్నాం. అదే విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 3 బ్లాక్స్ అనేది సిరీస్ లో ఉన్నాయి. G1 బ్లాక్, 1/G2 బ్లాక్ అండ్ G3 బ్లాక్స్. మనం సింపుల్ గా మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసి సింగిల్ బ్లాక్ లో ఈ విధంగా రాసుకున్నాం. G1 G3/G2 ఏం లేదు, మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 2 చూద్దాం. వెన్ బ్లాక్స్ ఆర్ ఇన్ ప్యారలల్, ఎప్పుడైనా సరే మల్టిపుల్ బ్లాక్స్ వచ్చి ప్యారలల్ గా ఉంటే మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఓన్లీ ప్యారలల్ గా ఉంటే సరిపోదు, ఈ బ్లాక్స్ వచ్చి సమ్మింగ్ పాయింట్ వద్ద మీట్ అవుతేనే మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఇక్కడ మనం గమనిస్తే G1 బ్లాక్ అండ్ G2 బ్లాక్ వచ్చి రెండు ఈ సమ్మింగ్ పాయింట్ వద్ద మీట్ అవుతున్నాయి. ఈ రెండింటికి ఏం సింబల్స్ ఉన్నాయి, ప్లస్ అండ్ ప్లస్. కాబట్టి నేను రెండింటికి ప్లస్ సింబల్స్ రాసుకుంటా, మైనస్ ఉంటే మైనస్ రాసుకుంటాం. G1 ప్లస్ G2. ఇంకోటి ఏమిటంటే కంట్రోల్ సిస్టమ్ లో R వచ్చి ఇన్పుట్ అనమాట, C వచ్చి కంట్రోల్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 3 చూద్దాం. రూల్ నెంబర్ 3 ఏమిటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ పాత్. రూల్ నెంబర్ 3 ఏంటంటే ఏమీ లేదు, ఎలిమినేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ పాత్. మనం ఈ బ్లాక్ డయాగ్రామ్ గమనిస్తే ఇక్కడ హెచ్ లూప్ ఉంది కదా, ఈ లూప్ ను మనం ఎలిమినేట్ చేసి ఈ సింగిల్ ఈక్వలెంట్ బ్లాక్ లో రాసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ పాత్ మనం ఎలా ఎలిమినేట్ చేయాలంటే జస్ట్ ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్ లో మనం ఏం రాసుకోవాలంటే సమ్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ బై డినామినేటర్ లో ఆల్వేస్ స్టార్ట్ విత్ 1. మనం డినామినేటర్ లో ఎప్పుడైనా సరే 1 తోనే స్టార్ట్ చేస్తాం. ప్లస్ ఆర్ మైనస్ ఇండివిజువల్ లూప్స్. ప్లస్ ఎప్పుడు పెట్టుకుంటాం, మైనస్ ఎప్పుడు పెట్టుకుంటాం అనేది మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. ఫార్వర్డ్ పాత్స్ అంటే ఏమిటంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఎన్ని పాత్స్ అనేది మూవ్ అవుతున్నాయి. మనం ఇక్కడ గమనిస్తే ఓన్లీ 1 ఫార్వర్డ్ పాత్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఒక పాతే ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఒక పాతే ఉంది. ఆ పాత్ లోని ఎలిమెంట్స్ వచ్చి ఓన్లీ G ఎలిమెంట్. ఇక్కడ ఫార్ములాను గమనించండి. మనం న్యూమరేటర్ లో ఏం రాసుకోవాలి, ఓన్లీ ఫార్వర్డ్ పాత్స్ రాసుకోవాలి. ఫార్వర్డ్ పాత్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంది, ఓన్లీ G ఉంది కాబట్టి G రాసుకున్నాం. ఇప్పుడు డినామినేటర్ లో నేను 1 తో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ప్లస్ రాసుకోవాలా మైనస్ రాసుకోవాలా అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ బ్లాక్ లో సింబల్ ఇచ్చింటాడు, ఆ సింబల్ కాకుండా ఆపోజిట్ సింబల్ రాసుకోవాలి. ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి నేను ప్లస్ రాసుకుంటున్నా. బై ఇండివిజువల్ లూప్స్, ఇక్కడ ఒకటే ఒక లూప్ ఉంది. ఆ లూప్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, G అండ్ H. ఇదే కదా ఇక్కడ ఈక్వలెంట్ బ్లాక్ లో ఉన్న ఫార్ములా కూడా. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఈజీగా ఫీడ్బ్యాక్ పాత్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి, ఒకటే కదా. ఆ ఫార్వర్డ్ పాత్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి, ఓన్లీ G ఎలిమెంట్ ఉంది. G ఎలిమెంట్ మనం న్యూమరేటర్ లో రాసుకుంటాం. ఇప్పుడు డినామినేటర్ లో 1 రాసుకోవాలి. ఇప్పుడు మనం ప్లస్ రాసుకోవాలా లేకపోతే మైనస్ రాసుకోవాలా అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడున్న సింబల్ కి బదులు మనం ఆపోజిట్ సింబల్ ఇక్కడ రాసుకోవాలి. అక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాస్తున్నా. తర్వాత ఇండివిజువల్ లూప్స్, ఇక్కడ ఒకటే ఒక లూప్ ఉంది. ఆ లూప్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవేవి, G అండ్ H. అదే కదా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసింది ఈక్వలెంట్ బ్లాక్ డయాగ్రామ్ లో. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 4 చూద్దాం. రూల్ నెంబర్ 4 ఏమంటున్నాడంటే షిఫ్టింగ్ ఏ టేక్ ఆఫ్ పాయింట్ బిఫోర్ ద బ్లాక్. టేక్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చి పైన లైన్ కి ఎక్కడైతే మీట్ అవుతుందో అదే టేక్ ఆఫ్ పాయింట్ అంటాం. ఈ మీటింగ్ పాయింట్ ని మనం టేక్ ఆఫ్ పాయింట్ అంటాం. మనకి ఫోర్త్ ఫామ్ లో ఏంది, ఈ టేక్ ఆఫ్ పాయింట్ ని బిఫోర్ ద బ్లాక్ ఇక్కడికి షిఫ్ట్ చేయాలన్నమాట. ఈ టేక్ ఆఫ్ పాయింట్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మనకి సిస్టమ్ ఒక అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి ఏ మాత్రం చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ వచ్చి ఏంటి, R ఇంటూ G. ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ వచ్చి ఏంటి, R ఇంటూ G. ఈ R ఇంటూ G అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి మనం చేంజ్ అవ్వకూడదు. ఈ టేక్ ఆఫ్ పాయింట్ ని బిఫోర్ ద బ్లాక్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి ఏ మాత్రం చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఆ టేక్ ఆఫ్ పాయింట్ ని బిఫోర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేస్తా.
జీ ఉంది. ఇక్కడ ఇన్పుట్ వచ్చి 6, ఇక్కడ అవుట్పుట్ వచ్చి ఆర్ ఇంటూ జీ. ఎందుకంటే ఆర్ మల్టిప్లైడ్ విత్ జీ. ఇక్కడ ఓన్లీ ఆర్ ఉంది. నాకు ఆర్ మాత్రమే కాదు జీ ఎలిమెంట్ కూడా రావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంకో జీ బ్లాక్ని యాడ్ చేసుకుంటా. అప్పుడు నాకు ఆర్ ఇంటూ జీ వస్తుంది. ఏం లేదు, ఈ జే ఎలిమెంట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు షిఫ్టింగ్ ఏ టేక్ ఆఫ్ పాయింట్ బిఫోర్ ద బ్లాక్ చేసినప్పుడు. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 5 చూద్దాం. షిఫ్టింగ్ ఏ టేక్ ఆఫ్ పాయింట్ ఆఫ్టర్ ద బ్లాక్. ఏం లేదు, ఈ రూల్ నెంబర్ 4 వచ్చి ఆపోజిట్ టు ద రూల్ నెంబర్ 5 అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ టేక్ ఆఫ్ పాయింట్ ని మనం ఆఫ్టర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత కూడా సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి ఏమాత్రం చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ వచ్చి ఏంది 6, ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ వచ్చి ఏంది ఆర్ ఇంటూ జీ. యారోస్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాయి. నేను ఇలా పెట్టేది మర్చిపోయా. ఇప్పుడు మనం ఈ టేక్ ఆఫ్ పాయింట్ ని ఆఫ్టర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేసి రాసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ వచ్చి 6, ఇక్కడ అవుట్పుట్ వచ్చి సి. ఇక్కడ అవుట్పుట్ సి వచ్చి ఏంటి జీ ఇంటూ ఆర్ కదా. ఇక్కడ అవుట్పుట్ వచ్చి ఏంది ఆర్ ఇంటూ జీ అవుతుంది. కాకపోతే నాకు ఓన్లీ ఆర్ మాత్రమే కావాలి. దానికి నేను ఏం చేయాలి, ఇక్కడ నేను 1/g బ్లాక్ని యాడ్ చేసుకుంటే నాకు అవుట్పుట్ వచ్చి ఆర్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే జీ ఇంటూ 1/g ఏమవుతుంది, క్యాన్సిల్ అయితే ఓన్లీ 1 అవుతుంది. ఇక్కడ ఆర్ ఇన్పుట్ కూడా వస్తుంది కాబట్టి నాకు అవుట్పుట్ ఆర్ వస్తుంది. ఇదే రూల్ నెంబర్ 5. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 6 చూద్దాం. రూల్ నెంబర్ 6 ఏమంటున్నాడంటే షిఫ్టింగ్ ఏ సమ్మింగ్ పాయింట్ బిఫోర్ ద బ్లాక్. ఇంతకుముందు మనం టేక్ ఆఫ్ పాయింట్ ని షిఫ్ట్ చేశాం కదా, ఇప్పుడు సమ్మింగ్ పాయింట్ ని షిఫ్ట్ చేయమంటున్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా సమ్మింగ్ పాయింట్. ఈ సమ్మింగ్ పాయింట్ ని మనం బిఫోర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేయాలి. మనం షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ సిస్టమ్ ఒక అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి ఏ మాత్రం చేంజ్ మాత్రం అవ్వకూడదు. ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఆర్1 మల్టిప్లైడ్ విత్ జీ కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ అవుట్పుట్ వచ్చి ఆర్1 ఇంటూ జీ. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఇంకో ఇన్పుట్ వచ్చి ఆర్2. ఇక్కడ మనం కంట్రోల్ అవుట్పుట్ వచ్చి ఆర్1 ఇంటూ జీ ప్లస్ ఆర్2. ఎందుకంటే సమ్మింగ్ పాయింట్ ఏం చేస్తుందంటే జస్ట్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ సమ్మింగ్ పాయింట్ ని బిఫోర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేద్దాం. ఈ బ్లాక్ కన్నా మనం ముందరకు షిఫ్ట్ చేసాము. ఇక్కడ ఇన్పుట్ ఆర్1, ఇక్కడ ఇన్పుట్ ఆర్2, ఇక్కడ అవుట్పుట్ వచ్చి సి. ఇక్కడ ఇంటర్మీడియట్ అవుట్పుట్ వచ్చి ఆర్1 ప్లస్ ఆర్2 మల్టిప్లైడ్ విత్ జీ. ఆర్1 ఇంటూ జీ ప్లస్ ఆర్2 ఇంటూ జీ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ గమనించండి, ఇక్కడ కంట్రోల్ అవుట్పుట్ వచ్చి ఆర్1 ఇంటూ జీ ప్లస్ ఆర్2. ఇక్కడ ఓన్లీ ఆర్2 మాత్రమే ఉండాలి. కాకపోతే నాకు జీ ఎలిమెంట్ కూడా యాడ్ అయింది. ఈ జీ ఎలిమెంట్ ని మనం ఎలిమినేట్ చేయాలి. అది ఎలా ఎలిమినేట్ చేయాలంటే నేను 1/g ఎలిమెంట్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటే నాకు అక్కడ అవుట్పుట్ లో జీ ఎలిమెంట్ ఆర్2 వద్ద మనకు రాదు. సి ఈక్వల్ టు ఇక్కడ ఇంటర్మీడియట్ అవుట్పుట్ ఏమవుతుందంటే ఆర్1 ప్లస్ ఆర్2 బై జీ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుందంటే ఆర్1 ఇంటూ జీ ప్లస్ ఆర్2 ఇంటూ జీ బై జీ. ఈ జీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆర్2 మాత్రం వస్తుంది. మనం ఈ సమ్మింగ్ పాయింట్ ని బిఫోర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ సిస్టమ్ అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి ఏమాత్రం చేంజ్ కాకూడదు కాబట్టి నేను 1/g ఎలిమెంట్ ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 7 చూద్దాం. రూల్ నెంబర్ 7 ఏమంటున్నాడంటే షిఫ్టింగ్ ఏ సమ్మింగ్ పాయింట్ ఆఫ్టర్ ద బ్లాక్. ఏం లేదు, రూల్ నెంబర్ 6 వచ్చి ఆపోజిట్ టు ద రూల్ నెంబర్ 7. ఈ రూల్ నెంబర్ 7 కూడా సేమ్ యాజ్ రూల్ నెంబర్ 6 లాగే ఉంటుంది. రూల్ నెంబర్ 6 లో సమ్మింగ్ పాయింట్ వచ్చి బిఫోర్ ద బ్లాక్ షిఫ్ట్ చేసాము. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ వచ్చి ఆఫ్టర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేయాలి. మనం షిఫ్ట్ చేసిన తర్వాత కూడా సిస్టమ్ ఒక అవుట్పుట్ ఫంక్షన్స్ వచ్చి ఏ మాత్రం చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ కంట్రోల్ అవుట్పుట్ వాల్యూ వచ్చి ఆర్1 ఇంటూ జీ ప్లస్ ఆర్2 ఇంటూ జీ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సమ్మింగ్ పాయింట్ ని ఆఫ్టర్ ద బ్లాక్ కి షిఫ్ట్ చేస్తా. జీ నేను ఆఫ్టర్ ద బ్లాక్ ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఏముంది ఆర్1, ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఆర్2 ఉంది. ఇక్కడ నాకు ఇంటర్మీడియట్ అవుట్పుట్ వచ్చి ఆర్1 ఇంటూ జీ. నాకు రెండు పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆర్1 ఇంటూ జీ ప్లస్ ఆర్2 వస్తుంది. కాకపోతే నాకు ఆర్2నే రాకూడదు, ఇంటూ జీ కూడా రావాలి కదా. ఇక్కడ గమనించండి, ఇక్కడ జీ ఎలిమెంట్ కూడా ఉంది. అది ఎలా వస్తుందంటే నేను జీ బ్లాక్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది ఆర్2 ఇంటూ జీ అవుతుంది.
కాబట్టి ఇక్కడ సమ్మింగ్ పాయింట్లో ఇక్కడ సమ్ చేస్తే ఏమవుతుంది, R2 ఇంటూ G వస్తుంది. ఇదే రూల్ నెంబర్ 7. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 8 చూద్దాం. రూల్ నెంబర్ 8 వచ్చి అసోసియేటివ్ రూల్. ఇదే మనకి లాస్ట్ రూల్ అన్నమాట. రూల్ నెంబర్ 8 వచ్చి చాలా ఈజీ. ఏం లేదు, ఇక్కడ ఉన్న ఇన్పుట్ వాల్యూస్ ని మనం ఎక్స్చేంజ్ చేస్తాం. ఇక్కడ R2 ఉంది, ఇక్కడ R3 ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్చేంజ్ చేసాం. ఇక్కడ ఉన్న R3ని మనం ఇక్కడ ముందుకు షిఫ్ట్ చేసాం, ఇక్కడ ఉన్న R2ని ఇక్కడ తర్వాతకి షిఫ్ట్ చేసాం. ఇక్కడ అవుట్పుట్ వచ్చి ఎంత, ఈ సమ్మింగ్ పాయింట్ వద్ద ఇక్కడ గమనించండి నెగిటివ్ సైన్ ఉంది. R2కి వచ్చి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నేను -R2 రాసుకుంటా. ఇక్కడ అవుట్పుట్ వచ్చి R1 - R2. ఇప్పుడు R3 కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, R1 - R2 + R3. సేమ్ ఈ అవుట్పుట్టే మనకి ఇక్కడ కూడా రావాలి. మనం ఎక్స్చేంజ్ చేసినా కూడా వాల్యూస్ని మీరు గమనించండి, R1 + R3. ఇక్కడ రెండింటికి పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి R1 + R3. ఇక్కడ మీరు గమనించండి R2కి వచ్చి నెగిటివ్ సైన్ ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ వాల్యూ వచ్చి R1 + R3. ఇప్పుడు మనం R2ని కూడా యాడ్ చేసుకుంటాం. R2 కాకపోతే మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ కంట్రోల్ అవుట్పుట్ వాల్యూ వచ్చి R1 - R2 + R3. ఏం లేదు, మనం ఇక్కడున్న R3ని షిఫ్ట్ చేసాం, ఇక్కడున్న R2ని కూడా మనం షిఫ్ట్ చేసాం, ఎక్స్చేంజ్ చేసాం అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం నెక్స్ట్ వీడియోలో బ్లాక్ డయాగ్రామ్ తీసుకొని మనం ఈ రూల్స్ యూస్ చేసుకొని మనం రెడ్యూస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.